వెల్కమ్ టు న్యూస్ పల్స్. నేను శ్వేత. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు సాక్షి మీడియాకు లీగల్ నోటీసులు పంపించారు. తన వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా తప్పుడు కథనాలు ప్రచురించారని ఆయన ఆరోపించారు. ఇందిరా టెలివిజన్ ఎండీ వైఎస్ భారతి, బోర్డు డైరెక్టర్లు, ఎడిటర్, బ్యూరో చీఫ్లకు ఆయన తరఫు న్యాయవాది ఉమేష్ చంద్ర నోటీసులు పంపించారు. వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని రఘురామ డిమాండ్ చేశారు. లేకపోతే సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. అలాగే నష్టపరిహారంగా ₹1,00,00,000 ఇవ్వాలని, ఆ మొత్తాన్ని అమరావతి రైతులకు అందజేయాలని నోటీసులో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి మరోసారి వాయిదా పడింది. ఇందాపూర్ డైరీ వివాదంపై చర్చించాలని వైసీపీ సభ్యులు పట్టుబట్టారు. సభలో విజిల్స్ వేస్తూ గోవిందా గోవిందా అంటూ నినాదాలు చేశారు. విజిల్స్ వేయొద్దని చైర్మన్ కొయ్యే మోషన్ రాజు సూచించినా సభ్యులు వినలేదు. తిరుపతి లడ్డూలో ఉపయోగించిన నెయ్యి కల్తీ ఆరోపణలపై చర్చకు ఇచ్చిన వాయిదా తీర్మానాలను చైర్మన్ తిరస్కరించారు. టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిపై చర్చ చేయాలని వైసీపీ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. తీర్మానాలు అంగీకరించకపోవడంతో సభలో గందరగోళం నెలకొంది. పరిస్థితి అదుపులో లేకపోవడంతో సభను మరోసారి వాయిదా వేశారు. నిన్న కూడా ఇదే కారణంతో సభ వాయిదా పడింది. తెలంగాణలో ఈ నెల 26వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ ను ఈ నెల 28వ తేదీన ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ఈ బడ్జెట్ లో ముఖ్య ప్రకటనలు ఉండే అవకాశం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు 15 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని భావిస్తోంది. ఈ సమావేశాల్లో పలు కీలక అంశాలపై చర్చలు జరిగే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని సులభం చేయడానికి మహాలక్ష్మి స్మార్ట్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. జూన్ 2 నుంచి ఈ కార్డులు పంపిణీ చేసే అవకాశం ఉంది. కార్డులు వచ్చిన తర్వాత మహిళలు ఆధార్ కార్డు తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. 2026-27 బడ్జెట్ లో ఆర్టీసీకి నిధుల కేటాయింపుపై ప్రతిపాదనలు వివరించారు. స్మార్ట్ కార్డుల కోసం 70 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా. తెలంగాణ రాజకీయాల్లో కొత్త పార్టీ రాబోతోంది. బీఆర్ఎస్ కు దూరంగా ఉన్న కల్వకుంట్ల కవిత తన కొత్త రాజకీయ ప్రయాణానికి సిద్ధమయ్యారు. జూబ్లీహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆమె ప్రెస్ మీట్ నిర్వహించారు. మే మొదటి వారంలో కొత్త పార్టీని ప్రారంభిస్తామని అధికారికంగా ప్రకటించారు. పార్టీ పేరుపై ఆసక్తి నెలకొనగా పేరులో తప్పనిసరిగా తెలంగాణ అనే పదం ఉంటుందని కవిత స్పష్టం చేశారు. రాష్ట్ర అస్తిత్వం, ప్రజల ఆశయాలను ప్రతిబింబించేలా పేరుంటుందని తెలిపారు. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో గురువారం ఉదయం భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య జరిగిన కాల్పుల్లో ఇప్పటి వరకు 5 మావోయిస్టులు మృతి చెందినట్లుగా సమాచారం. మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. నక్సల్స్ రహిత భారత్ లక్ష్యంతో చేపట్టిన ఆపరేషన్ టగార్ 2లో భాగంగా ఈ కూంబింగ్ నిర్వహించారు. కోబ్రా, గ్రే హౌన్స్ దళాలు సంయుక్తంగా పాల్గొన్నాయి. దాదాపు 5,000 మంది సిబ్బంది ఈ ఆపరేషన్ లో పాల్గొన్నారు. ఆ ప్రాంతంలో ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తదితరులు హాజరయ్యారు. తెలంగాణలో 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన, పార్టీ బలోపేతంపై చర్చ జరిగింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో సాధించిన విజయాలపై సీఎం ప్రజెంటేషన్ ఇచ్చారు. నామినేటెడ్ పోస్టులు, కార్పొరేషన్ చైర్మన్ల భర్తీపై కూడా చర్చించారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై అధిష్టానం కీలక సూచనలు చేసినట్లుగా సమాచారం.
భారతదేశానికి యువతే పెద్ద బలమని నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీలోని భారత్ మండపంలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విదేశీ ప్రతినిధులు, టెక్ కంపెనీల సీఈఓలు హాజరయ్యారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఏఐ సదస్సు అని మోదీ తెలిపారు. ఏఐతో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. భవిష్యత్తు కంటే ప్రస్తుతం ఏఐను ఎలా ఉపయోగిస్తున్నామనేది ముఖ్యమన్నారు. ఏఐ కత్తిలా రెండు వైపులా పదునుగా ఉంటుందని, విజన్తో పాటు బాధ్యత కూడా అవసరమని చెప్పారు. ఏఐ వినియోగంపై తుది నిర్ణయం మనిషిదేనని స్పష్టం చేశారు. కృత్రిమ మేధ వేగంగా పెరుగుతోన్న నేపథ్యంలో ఓపెన్ ఏఐ భారత్లో తన కార్యకలాపాలను విస్తరిస్తోంది. ఏడాది చివరికి బెంగళూరు, ముంబైలో కొత్త కార్యాలయాలను ప్రారంభించనుంది. ఇప్పటికే ఢిల్లీలో ఓపెన్ ఏఐ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరిట ఆఫీసును ప్రారంభించింది. భారత్ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ సందర్భంగా సీఈఓ శామ్ మాట్లాడుతూ ఏఐ వినియోగంలో భారత్ ముందుందని చెప్పారు. భారత్తో కలిసి ఏఐ మౌలిక సదుపాయాల అభివృద్ధికి పనిచేస్తామని తెలిపారు. ప్రస్తుతం చాట్‌జీపీటీకి ప్రపంచవ్యాప్తంగా వారానికి 800 మిలియన్ల మంది వినియోగదారులున్నారు. ఆఫ్ఘనిస్తాన్లో మహిళలపై అణచివేతలు కొనసాగుతున్నాయి. తాలిబాన్ ప్రభుత్వం గృహ హింసపై కొత్త చట్టం తీసుకొచ్చింది. ఎముకలు విరిగిపోతే లేదా తీవ్రమైన గాయాలు లేకపోతే శిక్ష ఉండదని పేర్కొన్నారు. ఈ చట్టానికి సుప్రీం లీడర్ ఆమోదం తెలిపారు. గాయాలు బయటపడితే కూడా కేవలం 15 రోజుల జైలు శిక్ష మాత్రమే ఉంటుంది. మహిళల కోర్టులో నిరూపించాలి. భర్త అనుమతి లేకుండా బయటకు వెళ్తే 3 నెలల జైలు శిక్ష విధిస్తారు. దీంతో కొత్త చట్టంపై హక్కుల సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.